మూడాలుండపాటికే సప్పుడు వినబడతలేదు గాని లేకుంటేనా ఏ మండపం కాడ చూసినా సన్నాయి మేళంతోని మోత మోగుతుండేది. ఫిబ్రవరి దాకా లగ్గాలు లేవు మరి. ఇక దేవుళ్ళ ఊరేగింపులు పూజల కాడ మాత్రం దినం ఆ సప్పుడు ఉండాల్సిందే. పెండ్లిల సీజన్ గింత ఇరాం లేకుండా మండపాలు సుడుతూనే ఉంటారు మంగళ వాయిద్యాలు వాయించేటోళ్ళు. ముచ్చటందా చెప్పు, ఇవన్నీ మాకు కూడా ఎరకగాని అంటురులే. వరెవ్వా నడుమిట్లా అక్క అట్రోకు ఇట్రోకు షెల్లెమ్మలు నాదస్వరంతోని అద్దర కొడుతున్నారు పో. హాగో డోలు కొట్టేటోళ్ళు సుతా అమ్మాయిలే. ఓష్ని బుడ్డోళ్ళు పెద్దోళ్ళు అందరు ఇదే కథ. వాళ్ళు వాయిస్తుంటే ఈ అన్న ముద్దుగా తాళం వేస్తున్నాడు. పక్క మన తాన్నైతే కాదనుకుంటుండొచ్చురు, కానీ హైదరాబాద్ కుక్కట్పల్లిలనే వీళ్ళు నాదస్వరం పలికిస్తున్నది. లెక్కకైతే సన్నాయి డోలు కొట్టుడు చాలా గొట్టుంటాయి. అక్కలు తక్కువ మంది నేర్చుకుంటారు, కానీ గీళ్ళు ఇష్టంగా నేర్చుకుంటుంటే గీ అక్క ఇంటాయనతో కలిసి పిల్లలకు నేర్పిస్తుంది. చిన్నప్పటి సంది నాదస్వరం అంటే కాయిస్తో నేర్చుకొని లగ్గం చేసుకున్నాక ఇంటాయనతో కలిసి 1000 పెండ్లిళ్ళు 500 దాకా దేవుళ్ళ కళ్యాణాలు బొచ్చడు ఈవెంట్లు చేసిందట అక్క. ఎక్కువ నాదస్వరంలో ఉండేవాళ్ళు తమిళనాడులో ఎక్కువ ఉంటారు, లేదా మన విజయవాడలో ఉన్నారు. అటు బయట తిరుపతి కాళహస్తి అటు తప్పే కానీ మన తెలంగాణలో అంటే ఎవరు లేరు. సో ఇప్పుడు నేను అలా నేర్పిస్తున్నాను అందరి పిల్లలకి. పొద్దుకి 5 గంటల నుంచి నడుస్తుంది సాధన. నేర్చుకున్న కాంచెల్లి మంచిగా అనిపిస్తుంది అంటుండ్రు షెల్లెమ్మలు. ఇది వాయించే కొద్దీ కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది, హార్ట్ అంతా హ్యాపీగా ఉండి. గదన్నట్టు నలుగురు నడిచిన తొవ్వల నడిస్తే ఆళ్లకు మనకు ఫరాకేముంటదని ఈ తొవ్వల పోతుండ్రన్నట్టు. మునుపు కొన్ని పనులు అన్నలే చేయాలి, కొన్ని పనులు అక్కలే చేయాలి అనేది. కానీ ఇప్పుడు మేమేం తక్కువ అని అన్నిట్లా అక్కలు రువ్వడి చూపిస్తున్నారు.